హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాసినేటింగ్ టు వాచ్. ఈరోజు వీడియో వచ్చేసి అక్వేరియం ప్యారడైస్ అనమాట. ఇది బెంగళూరులో ఉంది. ఇది అయితే ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్లో మనకి ఫస్ట్గా మనకైతే క్రిస్మస్ ట్రీ అయితే చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. క్రిస్మస్ ట్రీ చాలా పెద్దగా ఉంది. ఎంత బాగా సెట్ చేశారు తెలుసా, అసలు చాలా డీటెయిల్గా ఉంది. అసలు క్రిస్మస్ ట్రీకి ఏమేమి పెడతారు ఏంటి అనేది ఖచ్చితంగా చూడాల్సిందనమాట. అండ్ ఇది అక్వేరియం ప్యారడైస్ అని కూడా అంటారు. అండ్ మనం ఇలా లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్లో కిడ్స్కి సంబంధించి కొంచెం ఫోటోగ్రఫీకి సంబంధించి అలా పెట్టారనమాట. ఇదైతే ఇండియాస్ లాంగెస్ట్ అండర్ వాటర్ అక్వేరియం టనల్ అనమాట. అండ్ ఇది మొత్తం చూడండి, ఇటు సైడ్ కూడా కిడ్స్కి ఫోటోగ్రఫీకి సంబంధించి చాలా బాగా సెట్ చేశారు. అండ్ లెఫ్ట్లో మనకైతే ఇది టికెట్ కౌంటర్ అనమాట. పర్ హెడ్ అడల్ట్స్కి అయితే 399 రూపీస్ అండి వీక్ డేస్లో, అండ్ వీకెండ్స్లో 399 అనమాట. అండ్ కిడ్స్ అండర్ అంటే కిడ్స్ అబోవ్ 80 సెంటీమీటర్స్కి అయితేనేమో 350 రూపీస్ అనమాట వీక్ డేస్లో, అండ్ వీకెండ్స్లో 450 రూపీస్ అనమాట. చాలా అంటే చాలా కాస్ట్లీ అయితే ఉంది, కాకపోతే చాలా బాగుందండి. అండ్ ఇలా మనం ఎంటర్ అవుతుంటే కూడా లైటింగ్స్తో కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఎంటర్ కాగానే రైట్ సైడ్లో చూడండి, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అనమాట. అసలు నేను ఫస్ట్ చూడగానే అసలు ఇవి బతుకున్నాయా లేదు బొమ్మలు కావచ్చు అనుకున్నాను. కాకపోతే ఇది ఒక ఫిష్ అనేది మూమెంట్ అయితే ఉందన్నమాట. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఇది ఒక ఫిష్ అనమా అని చెప్పేసి. అండ్ ఇంకా మనం ఇలా లెఫ్ట్లో వెళ్తుంటే మనకైతే చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయండి. అండ్ ప్రతి ఒక్క ఫిష్ దగ్గర అంటే అక్వేరియం దగ్గర అది ఏం ఫిష్ అనేది నేమ్ అయితే ఉంది. నేనైతే నేమ్స్ అవన్నీ అంతలా చూడలేదు, ఎందుకంటే చాలా టైం అయిపోద్ది అని చెప్పేసి. అండ్ ఫిషెస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క ఫిష్ అసలు ఎంత డిఫరెంట్గా ఉంది తెలుసా. అసలు నేను ఇలాంటి ఫిషెస్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. నా పాప చూడండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందో, ఫిష్ని పిలుస్తూ ఉంది, అది చూస్తుందేమో అన్నట్టుగా. అండ్ ఇక్కడ చూడండి ఈ ఫిషెస్ కూడా చాలా పెద్దవి ఉన్నాయి అండ్ అలాగే చిన్నవి కూడా ఉన్నాయి. ఈ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి, ఒక రిబ్బన్ టైప్లో ఉందన్నమాట, ఇలా ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇంకా మనం అలా లెఫ్ట్లో వెళ్తుంటే మనకి లెఫ్ట్లో ఉన్నాయి అండ్ అలాగే రైట్ సైడ్లో కూడా ఉన్నాయి అనమాట. 2 సైడ్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న ఫిష్ చూడండి చాలా అంటే చాలా రేర్గా కనిపిస్తుంది. ఇది మనకి ఫ్రాగ్ టైప్లో ఉంటుందన్నమాట ఫిష్. అండ్ ఈ లాంగెస్ట్ అక్వేరియం అండర్ వాటర్ టనల్ అనేది మనకి బెంగళూరులో ఉందన్నమాట. బెంగళూరులో ఉన్న వాళ్ళు నాకు తెలిసి చూసే ఉంటారు, వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అండ్ మీలో ఎవరైనా బెంగళూరుకి వెళ్తే మాత్రం ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. మీకు కిడ్స్ కనుక ఉండేది ఉంటే కిడ్స్తో అయితే కంపల్సరీ వెళ్ళాలండి. అంత బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అయితే, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ సెట్టింగ్స్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈ అక్వేరియం టనల్స్లో అక్వేరియంలో సెట్ చేసిన అది మొత్తం ఉంది చూసారా అండి. అంటే ఆ సెటప్ అంతా మొత్తం అసలు సీలో ఎలా అయితే ఉంటుందో సీలో ఓషన్లో ఎలాంటి సెటప్ అయితే ఉంటుందో అలాంటి టైప్లో ఉందన్నమాట సెటప్. అసలు ఈ ఫిషెస్ చూడండి అసలు ఎంత అంటే ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి, అసలు కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా. అండ్ ఇలాంటి చిన్న ఫిషెస్ అయితే నేనైతే ఎప్పుడూ చూడలేదు, లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద ఫిష్, అసలు నేను చూడగానే ఫస్ట్ అది ఫిష్ అనుకోలేదు, ఏంటో అనుకున్నాను, ఫస్ట్ పెంగ్విన్ అనుకున్నాను. కాకపోతే చూస్తే మాత్రం చాలా పెద్ద ఫిష్ అనమాట. చూడండి 3 ఫిషెస్ ఉన్నాయి, చాలా పెద్దదివి. అండ్ ఇక్కడ కూడా చూడండి అసలు ఫ్లోటింగ్ ఎలా చేస్తున్నాయి చూడండి అసలు ఫిషెస్. నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉందన్నమాట. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. కిడ్స్కి అయితే బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా అలో అనమాట. ఇక్కడ మనకి లోపల వాటర్ ఏమంటారు మనకి వాటర్ ఫాల్ అనేది ఉందన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అక్వేరియం ప్యారడైస్ అని చెప్పేసి పెట్టేసి చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు అయితే లోపలికి వెళ్దాము. ఇక్కడైతే గ్లాసెస్ అనమాట, మొత్తము గ్లాసెస్ని టచ్ చేయొద్దు అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. అండ్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి.
ఫోటోగ్రఫీ కోసం కూడా చాలా సెట్టింగ్స్ చేశారనమాట. లైక్ మర్మెడ్ టైప్లో. అండ్ అలాగే మర్మెడ్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు నిజంగా చాలా బాగా చేశారు. అండ్ అలాగే మనకి ఇటు చూడండి జ్యువెలరీ బాక్స్ అనమాట. జ్యువెలరీ బాక్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా చాలా బాగుందో. అండ్ ఫిషెస్ అయితే చెప్పొద్దండి, నిజంగా కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడైతే మనం అండర్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ వాటర్ ఫాల్కి వెళ్తుంటే కూడా మనకి పైన అనేది మొత్తం అక్వేరియం అనేది చాలా బాగా సెట్ చేశారు. ఇక్కడ కూడా ఫిషెస్ అనేవి చిన్నపాటి షార్క్స్ అంటారు కదా, ఆ టైప్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి మర్మెడ్ ఉంది. మర్మెడ్ దగ్గర కూడా కొన్ని ఫిషెస్ అనేవి ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఖచ్చితంగా మనకి ఫోటోగ్రఫీ అయితే చాలా బాగా వస్తుంది. లైటింగ్ కూడా చాలా బాగా సెట్ చేశారు, చాలా బాగుంది, నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. అండ్ మొత్తం సెట్టింగ్ కూడా చూడండి అసలు ఎంత నీట్గా పెట్టారో తెలుసా. అసలు ఎలాంటి ఎలాంటి పాకురు లేకుండా, ఎలాంటి జిడ్డు లేకుండా మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనం ఇంకొంచెం ముందుకి అలా లెఫ్ట్కి వెళ్తుంటే మనకైతే పెద్ద హాల్ టైప్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ వెళ్తుంటే కూడా మన హాల్ టైప్లో వెళ్ళే దారిలో కూడా మనకి 2 సైడ్స్ అనేవి ఫిషెస్ అయితే మనకి పెట్టారు. అక్కడ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మొత్తం హాల్ టైప్లో ఉందన్నమాట. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఫ్లయింగ్ ఫిష్ అనమాట. ఇది చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంది, చాలా ఫ్లై అవుతూ వెళ్తుందన్నమాట. అండ్ మనకి దీంట్లో ఈ వాటర్లో మనకి స్టార్ ఫిష్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఫిషెస్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం అయితే ఫీడింగ్ ఇవ్వచ్చు అనమాట. అంటే 100 రూపీస్ ఇస్తే మనకి ఫీడింగ్ చేయొచ్చు అన్నట్టుగా ఉంటుంది. అండ్ చూడండి ఇది స్టార్ ఫిష్ ఏరియా అనమాట. ఇక్కడ 2-3 స్టార్ ఫిషెస్ అయితే చూశాను నేను. అండ్ తర్వాత మనము టనల్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు కూడా మనకి లెఫ్ట్లో 2 అక్వేరియంస్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ ఫిష్ చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఉందో అసలు. అండ్ మనం టనల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. టనల్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు. అండర్ వాటర్ టనల్ అనమాట. ఇది లాంగెస్ట్ టనల్ అనమాట మన ఇండియాలో. చూడండి ఎంత అంటే అంత బాగుంది, నీట్గా ఉంది. కలరింగ్ లైటింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ దీని లోపల సెట్టింగ్ చేశారు కదా, అది మొత్తం డెకరేషన్కి సంబంధించి, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి షార్క్ అయితే కనిపిస్తుందండి. అంటే చిన్న షార్క్ టైప్లో ఫిషెస్ ఉంటాయి కదా, ఆ ఫిషెస్ అయితే కనిపిస్తాయి. అండ్ అటుపక్క మనకి కేఫ్ టైప్లో ఉంది, అంటే కెఫ్టేరియా టైప్లో. నేనైతే చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కూడా వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. టనల్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అసలు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా వచ్చి చూసేయండి. చూడండి చెప్పాను కదా షార్క్ అని చెప్పేసి, ఇదేనండి షార్క్ అనేది. అండ్ ఇంకో షార్క్ కూడా ఉంటుంది, దానికి చిన్న పాప కూడా ఉంటుంది అనమాట. అది షార్క్ అనేది నిజంగా చాలా పెద్దదిగా ఉంది. ఇందాక చూసిన చిన్నది ఇది చూడండి, ఇది చాలా పెద్దదిగా ఉంది. దాని పాపను చూడండి ఎలా దగ్గరకు పెట్టుకొని అలా తిరుగుతుందో. ఫస్ట్ టైం చూశాను అనమాట ఇది షార్క్ని. నేనైతే మీరు కూడా ఇక్కడికి వచ్చి చూసేయండి. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే గ్లాస్ని అనేది టచ్ చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. అండ్ మనకి ఇలా ఎంటర్ అయ్యి బయటికి రాగానే మనకైతే రైట్ సైడ్లో ఫోటోగ్రఫీకి సంబంధించి ఉందన్నమాట. అంటే మర్మైడ్ టైప్లో సెట్ చేస్తారనమాట. వాళ్ళే మేకప్ చేసేసి ఫోటోగ్రఫీ అయితే తీస్తారు. అండ్ ఇక్కడ ఉన్న వీళ్ళందరూ చూసారా, వీళ్ళందరూ ఇప్పుడు మర్మైడ్ షో కోసము అయితే కూర్చున్నారనమాట. అండ్ ఇటు వెనకాల సైడ్ మనకి క్యాఫ్టేరియా ఉంటుంది. స్నాక్స్ అండ్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మర్మైడ్ షోకి కోసం లైట్స్ అయితే ఆఫ్ చేశారు. అండ్ చూడండి మనకి మర్మైడ్ని అయితే ఒక డైవర్ అయితే తీసుకొస్తున్నారు. సీలో డైవ్ చేస్తారు కదా, వాళ్ళని డైవర్ అని అంటారు. అండ్
అండ్ ఈ మర్మెడ్ షో అనేది మనకి ఒక 10 మినిట్స్ అయితే ఉంటుంది. దీనికి మనకి ఎలాంటి ఛార్జ్ అనేది ఏమి ఉండదు, మొత్తం మన టికెట్ ఫేర్లోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటుందన్నమాట. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మర్మెడ్ షోని 10 మినిట్స్తో పాటు. నిజంగా మర్మెడ్స్ చాలా గ్రేట్ అనమాట. వాళ్ళు అలా వేషం వేసుకొని అలా వాటర్లో అంతసేపు ఉండడం అంటే నాట్ మ్యాటర్ అనమాట. మిడ్ షో అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. దీని నుంచి బయటికి రాగానే చిన్న సెటప్ అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.